వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ గారు ఉన్నారు. నమస్తే మహేందర్ గారు. నమస్కారం. మహేందర్ గారు, ఈ రీసెంట్గా మీరు బీజేవైఎం ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం అనేది జరిగింది. దానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ఎట్లా ఉందండి? అంటే మొన్నటి వరకు విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉండేసి తర్వాత భారతీయ జనతా అంటే యువమోర్చలో కొన్ని బాధ్యతలు చేపట్టి ఇప్పుడు ఏకంగా అంటే పార్లమెంట్ ఎన్నికల ముందు ఇది ఒక మీకు పెద్ద టాస్క్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ పోస్ట్? పెద్ద అవకాశంగానే భావించడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీలో యువమోర్చ అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఉద్యమాలు కావచ్చు, ఎన్నికలు కావచ్చు, లేకుంటే సంస్థాగతంగా ఉన్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఈ వాటినన్నింటిలో కూడా యువమోర్చ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అలాంటి యువమోర్చకు రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి గారు నియమించడం పట్ల మేమంతా కూడా సంతోషం వ్యక్తం జరుగుతుంది. ఒక యువకునిగా కష్టపడి వివిధ బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తిగా కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి భూ స్థాయిలో పనిచేసినటువంటి ఒక కార్యకర్తకు ఈరోజు ఈ గౌరవం దక్కడాన్ని అందరికీ యావత్ తెలంగాణనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు ఇదొకటి ఆదర్శంగా అని చెప్పేసి మనం భావించవచ్చు. అందరూ కూడా సంతోషపడుతున్నటువంటి వేళ విశేషం ఈరోజు రాష్ట్ర అధ్యక్షునిగా రావడం. దీనికి ఈ స్థాయిలో రావడానికి శాయశక్తులో కృషి చేసి నాకు సహకరించినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే. అండ్ మీరు అన్నారు కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు పార్టీ ఇంత గుర్తింపు ఇచ్చింది అని చెప్పేసి. సో భారతీయ జనతా పార్టీ అనగానే కార్యకర్తలతో కూడుకున్న పార్టీ అని చెప్పేసి అందరికీ తెలుసు. బట్ అదే కార్యకర్తలని భారతీయ జనతా పార్టీ మధ్య పట్టించుకోవట్లేదు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పరంగా వెళ్ళట్లేదు అని చెప్పేసి సొంత పార్టీ నేతలే విమర్శించి వేరే పార్టీలకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమైనా చేంజెస్ అయ్యిందని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ మారలేదు, ఇప్పుడు కూడా మారదు, భవిష్యత్తులో కూడా మారబోదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఒక కుటుంబ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ అనేది ఒక నలుగురు వ్యక్తులనో లేకుంటే ఇద్దరు వ్యక్తులనో కేంద్రంగా చేసుకొని నడుస్తున్నటువంటి పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాదు. భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమాలు నిర్వహించినా, భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయాలు తీసుకున్నా దానికి సమిష్టిగా కూర్చొని ఒక రూమ్లో కూర్చొని అందరి నిర్ణయాలని ప్రజాసేకరణ ఏ విధంగా అయితే తీసుకొని చేస్తారో అదే విధంగా కార్యకర్తల నుంచి ఒక ఒపీనియన్ తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేసే పరిస్థితి ఉండదు. కార్యకర్తలను నెగ్లెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఎవరైతే అపోహలు క్రియేట్ చేస్తున్నారో వారంతా కూడా పార్టీలో వస్తుండడం వాళ్ళు కావచ్చు, లేకుంటే వెళ్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకుంటే పార్టీ పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తులు కావచ్చు, పార్టీ విధి విధానాలు తెలియని వ్యక్తులే ఈ విధంగా కామెంట్ చేస్తారే తప్ప భారతీయ జనతా పార్టీ పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తులను ఒకలాగా లేకపోతే పొజిషన్ లేనటువంటి వ్యక్తులను ఒకలాగా ఎక్కడ కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారైనా బూత్ అధ్యక్షుడైనా సరే, అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయినా ఇక్కడ బూత్ లెవెల్ అధ్యక్షుడైనా సరే అందరూ కూడా సమానమైన ఒక భావన ఈ ప్రపంచంలో ఏదైనా పార్టీలో ఉందా అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలే అని చెప్పేసి సగౌరవంగా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వివిధ పార్టీలు మీరు అందరు కూడా చూసిరు, ప్రాంతీయ పార్టీలు మీరు అందరు కూడా చూసిరు. ఏ పార్టీ కానీ ఆ కుటుంబం చుట్టూ లేకుంటే ఆ కొంతమంది వ్యక్తుల చుట్టూ తిరుగుతుంటుంది తప్ప మన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ లేకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే కార్యక్రమాలు జరిగినప్పుడు విధి విధానాలు కానీ మనం ఏవైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు కార్యకర్తల యొక్క ఒపీనియన్ తీసుకొని నడుస్తారు తప్ప పైన ఉన్నటువంటి క్యాడర్తో ఎక్కడ కూడా కాదు. కాబట్టి ఎవరైతే ఆ విధంగా అంటున్నారో వాళ్ళ మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా ఒక రూమ్లో కూర్చొని వారు ఆలోచించుకొని ఈ మాట అనాలని చెప్పేసి ఒక సందర్భంగా. సార్, భారతీయ జనతా పార్టీ గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీకి సొంతంగా కార్యకర్తల్ని తయారు చేసుకునే శక్తి లేదా? మరి అట్లాంటి కార్యకర్తలు అంటే ఒక ఎంపీ స్థాయికి వెళ్ళే కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళే కార్యకర్తలు ఇంకా భారతీయ జనతా పార్టీ తయారవ్వట్లేదా? పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి దాదాపుగా మీరు ఇప్పుడున్న పరిస్థితిలో 4-5 ఎంపీ టికెట్లు ఇవ్వడం అనేది జరిగింది. సో మరి ఏంటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల? భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇవ్వలేదు? మీరే ఒక విషయం ఆలోచించండి. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఎవరు, ఈరోజు సంజయ్ కుమార్ గారు ఎవరు, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మనం ఇచ్చినటువంటి పార్టీ టికెట్లన్నీ కూడా బ్యాలెన్స్ చేయడం జరిగింది. చాలా మంది దుమ్మెది పోస్తుంటారు. కొన్ని సందర్భాల్లో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే అక్కడ పదవిలు ఇయ్యరు, అక్కడ పోస్టులు ఇయ్యరు, లేకపోతే టికెట్లు ఇయ్యరు అని చెప్పేసి చాలా మంది ఇదే ఛానల్లో కూర్చున్నటువంటి చాలా మంది వ్యక్తులు దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. ఇస్తేనేమో బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇస్తున్నారని చెప్పేసి అంటారు. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ బయటోడా మనోడా మందే అని చెప్పేసి ఎక్కడ కూడా ఆలోచించదు. ఇచ్చేటప్పుడు అన్ని క్రైటీరియాల్లో ఆలోచించి మనం బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. మీకు మరీ మీ ఛానల్లో కూర్చున్నప్పుడు ఒక యువమోర్చా నాయకుడిగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక సందర్భాలలో అనేకమైనటువంటి టీవీ డిబేట్లలో చెప్పడం జరిగింది. బీజేపీ కులాలకు మతాలకు ప్రాంతాలకు వ్యత్యాసంగా అందరికీ ఒకే విధంగా ఏ విధంగా అయితే మనం పనిచేయడం జరుగుతుందో
అదేవిధంగా సంస్థాగతంగా పార్టీలో కొత్తగా చేరినప్పటికీ కూడా, పార్టీలో గతం నుంచి ఉన్నప్పటికీ కూడా అందరికీ కూడా సమన్యాయం చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీలక ఎప్పుడంటే అప్పుడు జంపింగ్లు వచ్చినటువంటి వ్యక్తులకు ఇవ్వడము, లేకపోతే పోయినటువంటి వ్యక్తులకు పక్కకు జరపడం అన్నటువంటి సిద్ధాంతం కలిగినటువంటి కాదు. వచ్చినటువంటి వ్యక్తి యొక్క విధి విధానాలు, వచ్చినటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానాలను అన్నిట్లను కూడా పరిగణలోకి తీసుకొని కొన్ని సందర్భాలలో అక్కడ కష్టపడ్డటువంటి కార్యకర్తని ఒప్పించి మెప్పించి ఇలాంటి వచ్చినటువంటి వ్యక్తులకి ఇవ్వడం తప్పింది. కానీ మిగతా పార్టీలలో మోనార్కులాగా రూమ్లో కూర్చొని నీ పేరు నీకు ఇది అని చెప్పేసి రాసిచ్చేటువంటివి విధానము భారతీయ జనతా పార్టీలో లేదు. సరే, రాదు. ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. కంటోన్మెంట్ లో మీరు ఒకరికి టికెట్ ఇచ్చారు, సెకండ్ ప్లేస్ రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఆయననే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అయ్యారు కంటోన్మెంట్ లో. సో మరి ఆయనకు ఆ టైంలో ఒక కార్యకర్తకి ఇచ్చినుంటే ఈరోజు మీ పార్టీలో ఉండే వ్యక్తి, తర్వాత మహబూబ్ నగర్ పార్లమెంట్ లో చూసుకున్నట్టయితే 3 ఎమ్మెల్యే అభ్యర్థులు ఈరోజు పార్టీ మారడం అనేది జరిగింది. సంగారెడ్డిలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా చేసినటువంటి వ్యక్తి పార్టీ మారడం అనేది జరిగింది. ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీలో పార్టీ మారని ఏకైక పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ అని బ్రాండ్ ఉండే. అట్లా అంటే ఇప్పుడు కూడా మారుతున్నటువంటి వ్యక్తులంతా కూడా ఎవరు, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ గతం ఏంది, అవకాశాల కోసం వస్తున్నారు. కానీ బీజేపీ పార్టీ ఎప్పుడే కానీ అవకాశాన్ని చూసుకొని వస్తున్నటువంటి కార్యకర్తని ఎవరిని కూడా వద్దనదు. పార్టీలకు ఎవరు వస్తానా కానీ వద్దనదు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించి వెళ్తా అంటే కూడా ఎక్కడ కూడా పార్టీ ఆపే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు, లేకుంటే కేసీఆర్ కావచ్చు, లేకుంటే కేటీఆర్ కావచ్చు, లేకుంటే హరీష్ రావు కావచ్చు, వాళ్ళ పార్టీల నుంచి ఎవరైనా వెళ్ళిపోతున్నారంటే బ్లాక్మెయిల్ చేస్తుంటారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మా పార్టీలకు రాకపోతే మీ సంగతి చూస్తామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తుంటారు. కానీ ఒకే ఒక పార్టీ, సిద్ధాంతం మీద ఆధారపడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు నీకు సిద్ధాంతం నచ్చి నువ్వు వచ్చినప్పుడు మిమ్మల్ని స్వాగతించడం, ఈరోజు సిద్ధాంతం నచ్చలేదు అనో, లేకుంటే సంస్థాగతంగా మీకు కొన్ని క్రాషెస్ రావడంతో మీరు వెళ్ళిపోతా అంటే కూడా కూర్చోబెట్టి బతిమలాడే పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉండదు. సెల్ఫిష్ గా లేకుండా స్వచ్ఛమైన మనసుతోని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎవరు వచ్చినా కానీ స్వాగతిస్తాం. ఆ విధానాలకు మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి పార్టీని వీడి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తులని ఆపే పరిస్థితి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీలో ఉండదు. కానీ ఎవరికైతే టికెట్ సంస్థాగతంగా ఎన్నో సంవత్సరాలుగా పార్టీ గురించి పాటుపడినటువంటి వ్యక్తులకు టికెట్ రాలేదని చెప్పేసి ఈరోజు మీరు అంటున్నారు. కానీ ఈ రోజు కాకపోయినా రేపటికైనా మన భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలు వస్తాయని చెప్పేసి ఎవరైతే ఆశాపరులు బీజేపీలో నిజాయితీగా 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్నారో వారికి కూడా తెలుసు. ఎందుకు తెలుసు అంటున్నానంటే, ఈరోజు ఒక రాష్ట్రపతి ఒక దళితులు, ఈరోజు ఒక రాష్ట్రపతిని ఒక మైనార్టీని చేసినాం, ఈరోజు ఒక రాష్ట్రపతిని ఒక ట్రైబల్స్ని చేసినాం, ఈరోజు ఒక ప్రధానమంత్రిని ఒక బీసీని చేసినాం. అంటే ఎక్కడ ఉంది అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు న్యాయం ఎక్కడైనా జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నది. కాబట్టి ప్రతి కార్యకర్త తెలుసు, ఒకరోజు ముందు రావచ్చు, ఒకరోజు వెనక రావచ్చు, కానీ ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ జరిగే పార్టీ భారతీయ జనతా పార్టీ. సరే మహేందర్ గారు, ఇప్పుడు మీరు కిషన్ రెడ్డి గారి తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి తర్వాత బీజేపీలో మీరు అట్లాంటి పోస్ట్లో ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎన్ని ఎంపీ స్థానాలు గెలుస్తుంది అనుకోవచ్చు? ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారి స్పీచెస్ కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, ఇవన్నీ ప్రజల వద్దకి 5 గ్యారంటీలు సక్సెస్ఫుల్ గా చేశామని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్తున్నారు. సరే, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రజల వద్దకి వెళ్తుంది? ఈ రోజు మాకు కాన్ఫిడెంట్ గా ఒకటి ఏమిందంటే, గతంలో ప్రభుత్వం ఇప్పుడు అడిగే పరిస్థితి లేదు ఓట్లని. వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ప్రజలకు పోవడానికి కూడా ధైర్యం సరిపోతలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్కి, టీఆర్ఎస్ పార్టీకి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలలో విన్ను కావాలని చెప్పేసి, గెలవాలని చెప్పేసి, సీఎం పదవి ఎక్కాలని ఒకే ఒక సంకల్పం పెట్టుకున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించలేదు. ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజలకు లేనిపోని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందుబాటులోకి రాలేకపోయినాయి. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ప్రజలకు తెలుసు అక్కడ మోసం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మోసం చేయబోతున్నటువంటి పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా బీజేపీ వైపే ఉంటున్నారు. ఖచ్చితంగా అత్యధికంగా సీట్లలో, డబుల్ డిజిట్ సీట్లలో బీజేపీ, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అత్యధికంగా సీట్లు తెలంగాణ నుంచి మనం కొట్టబోతున్నాము. నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇవ్వబోతున్నాము.
ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. దాంట్లో తెలంగాణ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా డబుల్ డిజిట్ తో మనం ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఖచ్చితంగా మేము చెప్పడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి? రామ్ మందిర్ గురించి ఒక్కటి చెప్తున్నందుక, లేకపోతే హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నందుక, లేకపోతే జై శ్రీరామ్ నినాదం తప్ప వేరే నినాదం తెలియని పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉన్నందుక, అసలు ప్రజల కష్టాల గురించి కావచ్చు, లేకపోతే మేము ప్రజలకు ఇది చేస్తామని చెప్పేసి ఎక్కడ కూడా ఎవరు ఎందుకు మాట్లాడారు? ఎక్కడ చూసినా హిందుత్వ ఎజెండా తోటి ఎందుకు వెళ్తారు మీరే అని కాదు, అన్ని మీడియా ఛానల్ కావచ్చు, అన్ని ప్రతిపక్షాలు కావచ్చు, లేకుంటే పార్టీలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు నేను సూటిగా ఒకటి చెప్తున్నాను. అవును, ధైర్యంగా చెప్తున్నాం మాది హిందుత్వ ఎజెండా, మాది హిందుత్వం సంబంధించినటువంటి పార్టీ అని చెప్పి ధైర్యంగా ఒప్పుకుంటున్నాం. హిందుత్వం గురించి, హిందువుల గురించి ఏకైక పార్టీగా కొట్లాడుతుంది భారతదేశంలో, ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ. హార్ట్ఫుల్ గా మేము రాజ్యాంగం మొత్తం కూడా మేము చెప్పదలుచుకుంటున్నాము. భారతదేశ వ్యాప్తంగా కూడా మేము రొమ్ము విరుచుకొని హిందువుల గురించి ఆలోచిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలలో కూడా మేము ఒప్పుకుంటున్నాం. కానీ హిందువులను ఒక్కరినే మేము చూస్తున్నాము, మిగతా కులాలని మిగతా మతాలని చూడట్లేదని కూడా ఎక్కడ కూడా లేదు కదా. వందలాది సంవత్సరాలుగా అమ్మాయిలకు, ముస్లిం అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది. త్రిబుల్ తలాకు వాళ్ళకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పేసి ఒక ముస్లింల గురించి ఆలోచించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదా? ఈరోజు కరోనాలో మొత్తం భారతదేశ వ్యాప్తంగా కుప్పలాది మందిగా చనిపోతున్నారు. ప్రపంచం మొత్తం కూడా చేతులు లేపేసింది. ఒక ఇంజెక్షన్ కొనాలంటే కొన్ని లక్షల రూపాయలు, 1000 రూపాయలు వేచించాలని చెప్పేసి అన్నప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాలు అన్ని వ్యత్యాసం లేకుండా మతాలకు వ్యత్యాసంగా అందరికీ కరోనా టీకాలు ఇవ్వలేదా మనం? అంటే భారతీయ జనతా పార్టీ కేవలం హిందువులకు మాత్రమే ఇచ్చింది అక్కడ? ఈరోజు 370 ఆర్టికల్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదం అంతా కూడా ముస్లింలని, క్రిస్టియన్లని, హిందువులని అంతా కూడా ఊచకోత కోసినటువంటి సందర్భంలో ఆ యొక్క 370 ఆర్టికల్ని రద్దు చేసి అక్కడ మతాలకు భిన్నంగా మనం అక్కడ అందరికి కూడా న్యాయం చేయగలిగినాం కదా. ఈరోజు కరోనా వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆకలి చావులు చావొద్దని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఉచితంగా బియ్యాన్ని, రేషన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చిరు. ఎక్కడ కూడా హిందువులకు మాత్రమే అని చెప్పేసి బియ్యం అని ఎక్కడ చెప్పిరా? అదేవిధంగా ఈరోజు ఏ పథకం చూసుకోండి. ఈరోజు తెలంగాణ చూసుకుంటే కళ్యాణ లక్ష్మి ఒకవైపు, అదేవిధంగా షాది ముబారక్ ఒకవైపు. అదేవిధంగా మీరు ఎక్కడ ఏ ప్రభుత్వాలను చూసుకొని బీజేపీ కాకుండా వేరే ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా పథకాలన్నిట్లను కూడా మతాల వారీగా విడదీసి ఇస్తున్నటువంటి పథకాలే. కానీ ప్రపంచంలో ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అందరికీ సమానమైనటువంటి హక్కులని, సమానమైనటువంటి పథకాలను ఇస్తుంది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇక్కడ లౌకికవాదం ఎవరికి ఉంది, ఇక్కడ మతతత్వం ఎవరికి ఉంది అని చెప్పేసి ఆలోచించాలి. అసౌద్దీన్ ఓవైపు మాట్లాడతాడు బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పేసి. మరి అసౌద్దీన్ పార్టీ ఏ పార్టీ, ఎవరి గురించి మాట్లాడుతుంది? ఈరోజు అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బీజేపీ మాత్రమే ఒక ఇన్సూరెన్స్లు ఇస్తుందంటే అది అన్ని మతాలకు ఇస్తున్నది, అన్ని కులాలకు ఇస్తున్నది. ఈరోజు అయితే మనము ఏవేవైతే ఇస్తున్నామో, స్కీమ్లు ఏవేవైతే ఇస్తున్నామో అన్ని మతాలకు సంబంధించినటువంటి ఇస్తున్నాం. కేసీఆర్ గారు చూసుకుంటే ఈరోజు ప్రాంతాల వారీగా విడదీసిండు, అదేవిధంగా మతాల వారీగా విడదీసిండు, అదేవిధంగా కులాల వారీగా చేపలు, పందులు అని చెప్పేసి, మేకలు అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇచ్చుకుంటా ఎవరు విడదీసిరంటే కేసీఆర్. అదేవిధంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదే స్ట్రాటజీ కన్నా ఇంకా పై ఎత్తులు వేసి తెలంగాణ ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టే ప్రయత్నం కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి చేస్తుండు. అంతే తప్ప కానీ భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కడ కూడా చెయ్యదు. అధికారం కోల్పోతామని చెప్పి తెలిసినప్పటికీ కూడా ప్రజల శ్రేయస్సుని ఆలోచించి ముందరకు పోయేదే భారతీయ జనతా పార్టీ అని చెప్పి. సరే, మరి తెలంగాణలో మీరు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు కదా, ఎందుకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు మొన్న ఎలక్షన్స్లలో? మమ్మల్ని నమ్మలేదు కాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులని 10 ఏళ్లలో మీరు కూడా చాలా సందర్భాలలో చూసినారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను అన్నిట్లను కూడా ప్రజలకు తీసుకుపోయినాం. మేమంతా కూడా ప్రజలకు తీసుకుపోయినాం. ప్రజలకు అందరు కూడా కేసీఆర్ వ్యతిరేక ఓటుగా మనం మలచడం జరిగింది. ఓకే, కానీ అక్కడ ఒక యాక్సిడెంట్గా ప్రమాదశాతుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఏదైతే 6 పథకాలు ఏవైతున్నాయో, 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ప్రజలను మోసం చేసేటువంటి గ్యారెంటీలు అవన్నీ కూడా మేము ఈరోజు తెలంగాణ ప్రజానికానికి ఒకటి తెలియజేస్తున్నాం. మేమంతా కూడా ఏవైతే పథకాలు, ఉత్తితి హామీలు, కళ్ళబెల్లి మాటలు చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి కూడా చాతనవుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడే కానీ తెలంగాణ ప్రజలని మోసం చేయదలుచుకోలేదు. మనమంతా కూడా మేము ఎన్ని గ్యారెంటీలు అని ఇవ్వచ్చు. వినండి, ఈ రోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజులలో మేము యువతులకు అందరు కూడా నిరుద్యోగులకు 4000 ఇస్తున్నాడు. ఏనాని ఇచ్చిండా? ప్రతి అమ్మాయికి, ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తాడు. ఎక్కడ నన్ను ఇచ్చిండా? రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పేసి ఎక్కడ నన్ను ఇచ్చిండా?
ఏవి కూడా ఏ ప్రజలకు కూడా ఇవ్వలేడు. అవన్నీ కూడా సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఈ 5 గ్యారెంటీలు ఇవ్వలేదంటారా? 500 గ్యాస్ కావచ్చు, జీరో కరెంట్ బిల్లు, గృహలక్ష్మి కావచ్చు, ఎక్కడైతే బస్సు ఫ్రీ కావచ్చు, ఎక్కడైతే లేదు. ఒక బస్సు ఫ్రీ అనేది మాత్రమే ఒకటి పెట్టి ఆడ మహిళల విషయంలో అందరికి కూడా తగాదాలు పెట్టి గొడవలు పెట్టి రోడ్ల మీద రచ్చరచ్చ చేయడానికి వాళ్ళకు పంచాయతీ పెట్టడానికి రోడ్ల మీద ఫ్రీ టికెట్ ఇచ్చి మధ్యలో పెట్టింది తప్ప ఎక్కడ కూడా పర్ఫెక్ట్ గా తెలంగాణ ప్రజలకందరూ కూడా ఈ యొక్క పథకాలు అందుతున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎంతమందికి అందుతున్నాయని చెప్పేసి నెలకు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాడా? ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డికి చేత కాకపోయినా కూడా కానీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్లు కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా కానీ టీవీ డిబేట్లకు వచ్చి ఖచ్చితంగా మేము గివి రిలీజ్ చేస్తున్నామని చెప్పే ధైర్యం ఎక్కడ ఉన్నదా? ఎవ్వరికి కూడా ధైర్యం లేదు. ఒకటి బస్సులకు సంబంధించినటువంటిది ఆ టికెట్లు పెట్టి ఈరోజు బస్సులు అంతా కూడా ఆర్టీసీ అంతా కూడా నష్టాలకు వెళ్ళిపోతుంటే ఆర్టీసీని మొత్తం కూడా నష్టాలకు పంపించేటువంటి ఘనకార్యం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసుకున్నారు. ప్రజలందరూ కూడా మిగతా ఐదు పథకాల నుంచి డైవర్ట్ కావడానికి ఈ యొక్క ఉచిత బస్సు అని చెప్పేసి ఒకటి భూతాన్ని ముందలు పెట్టి మిగతా 5 పథకాలను అన్నింటిలో కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఓకే, సో మొత్తానికి మరి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నారని కేటీఆర్ అంటుంటారు. అండ్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది అని చెప్పేసి లక్ష్మణ్ గారే మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని కూల్చడమే భారతీయ జనతా పార్టీ ఎజెండానా? నిజంగా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తుంటాం. మొన్న అరవింద్ గారు కూడా అన్నారు, మేము స్వాగతిస్తాం, నేను వెల్కమ్ చెప్తా. ఇంతకు ముందే అన్నాను, భారతీయ జనతా పార్టీలోకి ఏ కార్యకర్త వస్తానా కానీ స్వాగతించడానికి బీజేపీ రెడీగా ఉన్నది. ఏ వ్యక్తిని కూడా వద్దనే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. మాది రాజకీయ పార్టీ, మేము కూడా రాజకీయాలు చేయదలుచుకుంటున్నాము. అన్ని పార్టీలు ఏ విధంగా అయితే రాజకీయాలు చేస్తున్నాయో వారికి వ్యత్యాసంగా ప్రజలకు శ్రేయస్సు చేయడానికి అందరూ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటుంటాము. అందులో రేవంత్ రెడ్డి గారు ఒకరు అవుతుండొచ్చు, మనకు దానికి సంబంధం లేదు. నిజంగా వస్తున్నట్టే ఆయననే అడగాలి. మీరు డిబేట్ పెట్టుకొని చేసి రేవంత్ రెడ్డి గారిని అడగాలి. తర్వాత బీజేపీ కేటీఆర్ గారు అయితే విమర్శిస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ కి మరి ఏముందో, మరి కేటీఆర్ గారికి ఎప్పుడైనా పర్సనల్ గా కాల్ చేసి నేను బీజేపీలో చేరుతున్నా అని చెప్పి ఉండొచ్చు. అయితే రేవంత్ రెడ్డి నన్ను అడగండి, లేకపోతే కేటీఆర్ నన్ను అడగండి. మా పార్టీలో ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రభుత్వం కూలిపోతుంది అనడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఎంతవరకు ఒకరికి ఐక్యత ఉన్నది. రేవంత్ రెడ్డి ఒక దగ్గర సభ పెడుతుంటే కింద వచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడుతుంటారు, ఒకరేమో మినిస్టర్ గురించి ఒక రకంగా మాట్లాడుతుంటారు, ఒకరు ప్రగతి భవన్లో ఉండకుండా ఇంకొకరిని బట్టి విక్రమార్కను పెట్టి ముందల పెట్టి నడిపించినటువంటి సందర్భం మనమే చూసినాం. అదే బట్టి విక్రమార్కి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా తోడి పెడుతున్నటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళ ప్రభుత్వమే. మరి ఎవరికైనా అనుమానం వస్తుంది కదా, ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములని ఒక తమ్ముని మీద అన్న పోయి బయట నెగిటివ్ చెప్తున్నట్టే వాళ్ళకు వ్యత్యాసం ఉన్నది. మరి దెబ్బతిన్నోడు ఉట్టినే ఉంటాడా? అలా పార్టీలో రేవంత్ రెడ్డి దెబ్బ కొట్టినప్పుడు అలా పార్టీలో దెబ్బతిన్నోడు ఉట్టినే ఎందుకు ఉంటాడు? వాళ్ళ కుమ్ములాటలు వచ్చినప్పుడు జోష్యం చెప్తాం మేము కూడా. ప్రభుత్వం కూలిపోతుందొచ్చు, బాధ్యతతో చెప్తున్నాం. ప్రభుత్వం కూలిపోతే మేము కూడా ఫామ్ చేసే అవకాశాలు మాకు కూడా ఉంటాయని చెప్పేసి మేము చెప్తున్నాం కదా. సో నెక్స్ట్ బీఆర్ఎస్ ని కాకుండా మిమ్మల్ని ఎందుకు నమ్మాలి ప్రజలు? చెప్తున్నాం కదా, నిస్వార్థమైనటువంటి పాలన అందిస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంటే మీ దాంట్లో రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు లేకనే భారతీయ జనతా పార్టీ డౌన్ అవుతుంది అని చెప్పి అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి లాగా బట్టవాజీ మాటలు చెప్పేటువంటి నాయకుడు మా దాంట్లో లేడు. రేవంత్ రెడ్డి లాగా తెలంగాణలో ప్రజలను మోసం చేసేటువంటి వ్యక్తులు మా దగ్గర లేరు. రేవంత్ రెడ్డి లాగా ప్రజలని కార్యకర్తలని ఇవిస్తాం అవిస్తాం అని చెప్పేసి మసిపూసి మారేడకాయ చేసేటువంటి కార్యకర్తలు మా దగ్గర లేరు. ఏదైతే మా జోబులో ఉన్నదో అది మాత్రమే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మా యొక్క తెలంగాణలో ఎంతైతే ఖజానా ఉన్నదో ఆ యొక్క ఖజానాకు తగ్గట్టుగానే మనం ప్లానింగ్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ప్రజలు ఆస్వాదించాలి. మేము ఏమంటున్నామంటే రూపాయి లేకుండా 100 రూపాయల హామీలు ఇచ్చే కల్చర్ భారతీయ జనతా పార్టీలో లేదు. కిషన్ రెడ్డి గారు కానీ లేకుంటే అరవింద్ గారు కానీ లేకుంటే డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ లేకుంటే సంజయ్ అన్న గారు కానీ ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా ఏదైతే చేయగలుగుతామో దాన్ని మాత్రమే చెప్పేటువంటి వ్యక్తిత్వం భారతీయ జనతా పార్టీది. మా పార్టీ సీనియర్ నాయకులు కూడా అధిష్టానం కూడా కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకపోతే నడ్డా గారు కావచ్చు, లేకపోతే ఎవరైనా కానీ అధిష్టానంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికన్నా తక్కువనే చెప్పాలి, ఎక్కువ రిజల్ట్ చేసి చూపించాలని చెప్పేసి ఒక సిద్ధాంతం పెట్టుకొని పోతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రేవంత్ రెడ్డి ఏదైతే పడతాయి అది అంటుంటారు. ఏ హామీలు అంటే ఆ హామీలు ఇస్తున్నారు, ఎంత అంటే అంత చెప్తున్నారు.
అరే అమాయకమైనటువంటి రైతులను మోసం చేసే విధంగా, ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ రైతులను మోసం చేసే విధంగా నిన్న కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము రాష్ట్ర కార్యాలయంలో రైతులకు సంబంధించినటువంటి దీక్ష మేము చేయడం జరిగింది. ఈ దేశంలో కాంగ్రెసే రైతులకు మస్తు చేసినాం, కాంగ్రెస్ మొత్తం కూడా రైతులకు అనేకమైనటువంటి చేసింది అంటున్నారు. కానీ ఈ దేశంలో మొట్టమొదటిగా రైతులకు అన్యాయం జరగడానికి, రైతులని నాశనం కావడానికి ఎవరైనా కంకణం కట్టుకొని కూర్చున్నారా అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఒక సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అరే రైతులు మంచిగా వ్యవసాయం చేసుకుంటున్న వ్యక్తులని రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ఘనత ఈ యొక్క కాంగ్రెస్. మరి రైతులను ఎందుకు పట్టించుకుంటలేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్, ఇదే బట్టి విక్రమార్క ప్రతి రోడ్డు మీద నేషనల్ హైవే మీద నిలబడి రైతులకు రుణమాఫీ చేయాలి, ఎందుకు చేయరు, రైతే రాజు అన్నటువంటి వ్యక్తులని ఈరోజు ఆ యొక్క రైతే రాజుని అడుక్కునే విధంగా ఒక భిక్షవాడిగా తీర్చిదిద్దే కార్యక్రమానికి కంకణం కట్టుకున్నటువంటి చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ పార్టీది కాదా అని చెప్పేసి ఈరోజు సందర్భంగా అడుగుతున్నాం. అదే విధంగా కౌలు రైతు ఉన్న రైతులకే రుణమాఫీ లేదు, అదేవిధంగా కౌలు రైతులకు 10,000 15,000 ఇస్తాను అంటే ఉత్తితి హామీలు ఇచ్చి ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ కూడా వర్గాల వారిగా, ఏ ఒక్క వర్గం కాదు, అక్కడ విద్యార్థులను మోసం చేసిరు, యువకులను మోసం చేసిరు, రైతులను మోసం చేసిరు, తర్వాత వ్యాపారవేత్తలని మోసం చేసిరు, మహిళలను మోసం చేసిరు, ఏ ఒక్కరిని అనేది కాదు. కేసీఆర్ ఏంటంటే మోసం చేసి కొన్ని రకాలుగా పబ్బం కడుకున్నాడు. కానీ ఈయనైతే కళ్ళ ముందల మోసం చేసి మొత్తం కూడా అందరిని కూడా మోసం చేసి ఒక రాజాలకు ఒక చైర్ మీద కూర్చొని కానీ కేసీఆర్ పట్టినటువంటి గతే ఈరోజు కాంగ్రెస్కి పట్టబోతుంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు, బీజేపీకి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధమవుతుంది. అయితే ఇప్పుడు ఒక యువమోర్చా అధ్యక్షుడిగా మీరు రేపు విద్యార్థుల గురించి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం యువకుల గురించి ఎన్నో హామీలు ఇవ్వడం అనేది జరిగింది, ఎస్పెషల్లీ యూత్ డిక్లరేషన్ అని చెప్పి ప్రియాంక గాంధీ గారే చెప్పడం అనేది జరిగింది. సో ఒక బీజేవైఎం యూత్ అధ్యక్షుడిగా ఏం అంటే రాబోయే కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా చేయబోతున్నాం. మొదటగా మా ఎలక్షన్లలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ గారు కావచ్చు, తెలంగాణకు ఎట్లా అంటే అట్లా టూరింగ్ క్యాంపెయినింగ్లుగా వచ్చి కేసీఆర్ గారు చేసినటువంటి తప్పులని ఎండగడతామని ఒక ట్యాగ్ లైన్ తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఏదైతే పేపర్ ఇచ్చిరో ఆ పేపర్ని ఉత్తి పేపర్ చదివిపోవడం జరిగింది. అందులో యూత్ గ్యారంటీస్ ఒకటి, స్కాలర్షిప్లు క్లియర్ చేస్తాను ఒకటి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనేది ఒకటి, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒకటి. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. అలంతా కూడా యువతకంతా కూడా తెలిసిపోయింది, కేసీఆర్ కన్నా చోర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి ఆల్రెడీ యువతకు మొత్తం కూడా తెలిసిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం ఎవరికి కూడా వేసే అవకాశం లేదు, మనం అంతా కూడా బీజేపీకి వేద్దాం, బీజేపీతోనే ఈ యొక్క అభివృద్ధి అనేది వస్తుంది. బీజేపీ ఒక్కటే ఉద్యోగులను కానీ, నిరుద్యోగులను కానీ, యువకులను కానీ పట్టించుకోదు, బీజేపీ పార్టీ మాత్రం ఒకటే అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా గమనించడం జరిగింది. మేము రాబోయే రోజులలో ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఖచ్చితంగా వారి యొక్క చొక్కా పట్టుకొని అడగబోతున్నాం. మేమంతా కూడా నువ్వు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినవో, ఏదైతే ప్రియాంక గాంధీ నుంచి పెట్టినవో, ఏదైతే రాహుల్ గాంధీ నుంచి నువ్వు రిలీజ్ చేయించినవో అవన్నీ కూడా నువ్వు ఈ యొక్క యువతకు ఇచ్చేంత వరకు కూడా మా ఉద్యమం అనేది అగ్రస్థాయి వరకు పోవడం జరుగుతుంది. ఎన్నికల యొక్క ప్రభావం ఉంది కాబట్టి, ఎలక్షన్ కోడ్లు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ని అదేవిధంగా రేవంత్ రెడ్డిని వదిలేసినమే తప్ప ఎక్కడ కూడా మేము తీసుకున్నటువంటి, ఎక్కడ కూడా యువతకు మేము భరోసా ఇచ్చే విధంగా మా యొక్క కార్యాచరణ అంతా కూడా కార్యాచరణ మొత్తం కూడా ప్రిపేర్ అయి ఉన్నది. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఎండగట్టడం పక్కా. యువమోర్చా అనేది యువకుల పక్షానే ఉంటది, యువమోర్చా అనేది నిరుద్యోగుల పక్షానే ఉంటది, యువమోర్చా అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా కొట్లాడుతుంది. వారికి ఇచ్చినటువంటి హామీలను అన్నింటిని కూడా రేవంత్ రెడ్డి ఇచ్చేంత వరకు కూడా మేము వెనకాడికి వేసేది లేదు. వాళ్ళ పక్షాన రోడ్ల మీదకి వస్తాం, జైల్లోకి పోతాం, మేము ఎంత దూరం అయినా పోవడానికైనా సిద్ధంగా. సరే, యువకుల గురించి ఇంత బాగా మాట్లాడారు, నిరుద్యోగ వ్యవస్థ ఎక్కువగా ఉంది అని చెప్పేసి. మొన్న మోదీ గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడంలో ఉద్యోగాల మాట అసలు లేనే లేదు. ఎందుకు మరి? అంటే నిరుద్యోగులు అంటే చిన్న చూప. మేము ఖచ్చితంగా గతంలో 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పేసి ఇప్పటికీ విమర్శలు. మేమేం చెప్తున్నాం అంటే, మీరు మా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎక్కడ కూడా మీరు క్యాచ్ చేయలేకపోతున్నారు. ప్రజలందరూ కూడా క్యాచ్ చేశారు ఆల్రెడీ. మేము ఒకటి ఏం చెప్తున్నామంటే, ఉద్యోగాలు కావాలని చెప్పేసి ప్రభుత్వాల దగ్గర ఒకటి అడగాలి, లేకపోతే ఉద్యోగాలు ఇచ్చే విధంగానన్నా మనం తయారు కావాలి. నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా కావచ్చు, స్టార్ట్అప్ ఇండియా కావచ్చు, డిజిటల్ ఇండియా కావచ్చు, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. అవన్నీ కూడా మీరు చూసినారు. మొన్న నరేంద్ర మోడీ గారు యువకులని ఆలోచించి, యువకులని ఉద్దేశించి
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది, మీరు ఉద్యోగాల గురించి ఒక గడప తొక్కడం కాదు, మీరు ఉద్యోగం ఇచ్చే విధంగా మీరు తయారు కావాలి, మీరు అందరు కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్లు తీసుకోవాలి, లోన్లు తీసుకొని మీరు స్టార్టప్ కంపెనీస్ కానీ పెట్టండి, లేకపోతే ఒక ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరు ఒక కంపెనీని లేకపోతే వృత్తి వ్యాపారాలను వీటిని అన్నిటిని కూడా మీరు ప్రేరేపించండి, మీరు ఉద్యోగం ఇచ్చే విధంగా తయారు కాండి. ఏ బ్యాంక్ అయినా సరే మిమ్మల్ని షూరిటీ అడుగుతే మీకు పెద్దన్నగా ఒక ప్రధానమంత్రి మీకు షూరిటీ ఉన్నారని చెప్పండి అని చెప్పేసి చెప్పినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది. ఇది కాదా యువకుకి ఇచ్చే భరోసా? ఇది కాదా యువతను ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తిత్వం? ఒక చిన్న లోన్లు ఇస్తున్నాం మనమంతా కూడా. ఎందుకు గురించి ఇస్తున్నాం మనమంతా కూడా? అదే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇచ్చినటువంటి లోన్లలో 50% మహేందర్ గారు చిన్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేసిన సరే 20 లక్షలు ముద్రా లోన్ కింద తీసుకొని చేసిన, ఆ బిజినెస్ కాస్త లాస్ అయ్యింది. సో ఏంటి అదే నేను ఒక ఉద్యోగం చేసుకుంటే నాకు 20,000 30,000 సబ్సిడీ ఇస్తున్నారు కదా. సబ్సిడీ ఇచ్చినా మొత్తం లాస్ అయింది అనుకోండి, సబ్సిడీ ఇచ్చిన 10 లక్షలు చూపియాలి. బ్యాంకుకి ఇచ్చే ముందు నీ బ్లూ ప్రింట్ ఇవ్వాలి. నువ్వు ఏ బిజినెస్ చేస్తున్నావు, నీ మీద ఉన్నటువంటి స్ట్రాటజీస్ చాలా ఉంటాయి. నువ్వు నిజాయితీగా నువ్వు ఒక యువకుడుగా నేనేమంటున్నాను, నేను చేసిన లాస్ అయినా అనుకోండి, అదే ఉద్యోగం చేసుకుంటే నాకు 40,000 50,000 వచ్చినాయి, నాకు ఈ గ్యారెంటీ అవసరం కానీ బీజేపీ వేయలేదా? పోస్టల్ డిపార్ట్మెంట్ లో పడతలేవా, ఆర్మీలో పడతలేవా, లేకుంటే నేవీలో పడతలేవా? ఎక్కడన్నా జాబ్ క్యాలెండర్ ఆగిందా? మీరే కాదు ఎవరు వచ్చినా భారతదేశంలో క్యాలెండర్ ఉంటది. రేపు ఇండియా కూటమి వచ్చినా క్యాలెండర్ ఉంటది, ఇంకేదో కూటమి వచ్చినా ఉంటది. బీజేపీ ఏమంటున్నా, ఎందుకో టీఆర్ఎస్ గవర్నమెంట్ గానీ, ఎందుకో కాంగ్రెస్ గవర్నమెంట్ గానీ, టీఎన్జీఓస్ కానీ లేకుంటే టీఎస్పీఎస్సీ నుంచి కానీ ఎందుకో జాబ్ క్యాలెండర్ ఎందుకు రిలీజ్ చేస్తలేదు? మరి ఇది కూడా అదే కదా, అదే పద్ధతి కదా. మీరు కూడా అదే తప్పు చేస్తారా? 100% మా జాబ్ క్యాలెండర్ మేము రిలీజ్ చేస్తున్నాం, 100% ఫుల్ఫిల్. దాని గురించి ఎక్కడికి చర్చకు రావాలన్నా అక్కడికి వస్తాం, సంఖ్యాపరంగా తీసుకొని రానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కేంద్రం నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలు ఏవేవైతే ఇయ్యాలో వాటిని అన్నింటిలో మేనిఫెస్టోనే పెట్టలేరు, రేపు ఇంకేం చేస్తారన్నది నా క్వశ్చన్ అండి. ఒక యూత్ అధ్యక్షుడిగా యువకుల కోసం గురించి మాట్లాడండి. మీరు అంటుంది ఉద్యోగం ఇచ్చే విధంగా మీరు తయారు చేయండి అంటున్నాం. మేము ఏంటంటే ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారయ్యేటువంటి విధి విధానాలను మేము పెట్టినామంటున్నాం కదా. ఇచ్చేటువంటి జాబ్ క్యాలెండర్ ఎక్కడ కొలాబ్ చేసినామా చెప్పండి, ఈ రోజే చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ లాగానో లేకుంటే మన ఎవరైతే ఢిల్లీలో ఉన్నటువంటి ఆప్ గవర్నమెంట్ లాగానో ఎక్కడన్నా జాబ్ క్యాలెండర్ని కొలాబ్స్ చేస్తే మేము మా క్యాలెండర్లలో మా మేనిఫెస్టోలో మేము పెట్టి చూపిస్తాం. కానీ మేము అన్ని జాబ్లు కూడా ఫుల్ఫిల్ చేసినటువంటి సందర్భం మా దగ్గర ఉన్నప్పుడు మేము పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకరికి ఆకలి అయినప్పుడు బిర్యానీ పెడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నీకు బిర్యానీ పెడతా అని చెప్పేసి నేను నా యొక్క పేపర్లలో పెట్టాల్సినటువంటి అవసరం నాకు లేదు కదా. తిన్నాడు, కడుపు నిండింది, దాని తర్వాత పై స్టెప్ని ఏం చేయాలన్న ఆలోచన మా దగ్గర ఉన్నది. నీకు 10 లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు దందా చెయ్యి, నువ్వు 10 లక్షలతో దందా చేస్తున్నప్పుడు నీ దగ్గర 10 మంది ఎంప్లాయీస్ వస్తారు, నువ్వు అభివృద్ధి చెందు, నీతో పాటు 10 మందిని అభివృద్ధి చెంది నీ కుటుంబం అభివృద్ధి చెందని చెప్తున్నటువంటి విధి విధానాలు మా దగ్గర ఉన్నాయి. ఒక ఎంప్లాయీ వరకే మీరు ఆలోచిస్తున్నారు, కానీ మేము ఎంప్లాయీ కన్నా పై స్థాయిలో మేము ఆలోచించడం జరుగుతుంది ఇక్కడ. సో జనాలకు రీచ్ అవుతుంది, 100% రీచ్ అవుతుంది. 100% చెప్తున్నా కదా, 100% రీచ్ అవుతుంది. మేమేం చెప్తున్నామంటే పథకాలు ఇచ్చి మేము ఇది ఇస్తున్నామని కూడా ఎక్కడ కూడా మేము చెప్పదలుచుకుంటలేం. మేమంతా కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా చూసుకుంటే అన్ని పథకాలలో లబ్ధి పొందినటువంటి వ్యక్తులు దాదాపుగా 30 లక్షలకు పైగా మా దగ్గర ఉన్న లిస్టు. కానీ ఎక్కడ కూడా ఈ 30 లక్షల మంది మేము బయట పెట్టి మీకు ఇచ్చినామని చెప్పేసి డ్రామా చేసేటువంటి పార్టీ మా పార్టీ కాదు. ఇచ్చినామని మేము ఎందుకు చెప్పాలి? ప్రజల యొక్క డబ్బుని ప్రజలకే ఖర్చు పెడుతున్నప్పుడు మేము ఇచ్చినామని చెప్పేసి ఎందుకు చెప్పుకోవాలనే ఉద్దేశంతో మేము ఎక్కడ కూడా చెప్తలేము. తెలంగాణలో ఓటు హక్కు అడిగే హక్కు మీకు ఒక్కరికే ఉంది. 100% కేవలం ఎవరికైనా నైతికంగా ఎవరికైనా ఓటు అడిగే హక్కు నిజాయితీగా ఎవరికైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది. అక్కడ కులాల పరంగా కావచ్చు, అక్కడ మతాల పరంగా కావచ్చు, అక్కడ దేశం అభివృద్ధి కావచ్చు, అక్కడ బార్డర్లో ఇష్యూ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎఫెక్షన్ కావచ్చు, లేకపోతే చెప్పుకుంటూ పోతుంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మూల గ్రామం నుంచి మొదలు పెడితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వరకు కూడా అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు బీజేపీ పార్టీని. కేవలం భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కులాలు మాత్రమే, కేవలం భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు మాత్రమే, కేవలం భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు మాత్రమే వాళ్ళందరూ కూడా ఒక వైపు వచ్చేసి మళ్ళొకసారి నరేంద్ర మోడీ గారు కనుక వచ్చినట్లయితే మన పబ్బం గడవదు రాబోయ్. కాబట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని ఓడగొట్టాలని చెప్పేసి ఒక సంకల్పంతో మాత్రమే వచ్చారు తప్ప లేకపోతే వాళ్ళకి ప్రజల మీద ఎక్కడ కూడా ప్రేమ లేదు, ప్రజలకు ఏదైనా సేవ చేయాలన్న ఆలోచన లేదు. ఖచ్చితంగా ప్రజలకు అందరూ కూడా గమనిస్తున్నారు. మేము కింది స్థాయి వరకు, మేము బూత్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల వరకు కూడా మేము పోవడం జరుగుతుంది. మేము చేసినటువంటి పనులని, అభివృద్ధి పనులని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ప్రజలే గమనిస్తారు, ప్రజలే మనకు బ్రహ్మరథం పట్టి
ఈసారి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీకి 400 పై సీట్లు ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పి పక్కా. 100%. సో అక్కడ 400, ఇక్కడ డబుల్ డిజిట్ ఖచ్చితంగా కొట్టి చూస్తున్నాం. డౌటే లేదు. లేదు పార్లమెంట్ లో స్థానంలో ఉన్నటువంటి హైదరాబాద్ ని కూడా కొట్టే పరిస్థితికి కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ పోతుందంటే ఆ కమిటెడ్ గా మనం అందరం కూడా ముందరకు పోతున్నాం. సో బీజేవైఎం కార్యకర్తలు ఈ ఎలక్షన్స్ లో ఏ విధంగా పనిచేస్తున్నారు ఫైనల్ గా? బీజేవైఎం కార్యకర్తలు ఖచ్చితంగా చెప్పాలంటే మేము యువ చౌపాల్ అనే కార్యక్రమం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి బూతులలో ఒక 30 మంది 40 మంది 50 మందిని యూత్ని గ్యాదర్ చేసి నరేంద్ర మోడీ గారికి మనం ఓటు ఎందుకు వేయాలి, నరేంద్ర మోడీ గారు యువతకు ఏం పని చేసినారు, ఇలాంటి ఒక ట్యాగ్ లైన్ తీసుకొని నరేంద్ర మోడీ గారు మనకు పెద్దన్నలగా మనకు పెద్ద దిక్కుగా యువతకు ఒక ఆదర్శవంతంగా భారతదేశం యొక్క గౌరవాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి ఒక పెద్ద వ్యక్తిగా, అలాంటి వ్యక్తి ఇంకా రాజకీయంలో ఉండాలి, ఇంకా ప్రధానమంత్రిగా ఉండాలి, ఇంకా భారతదేశాన్ని ఇంకా ప్రపంచ దేశంలో ఒక పవర్ఫుల్ కంట్రీగా తీర్చిదిద్దడంలో ఆయన ఏ విధంగా అయితే పరిగెడుతున్నాడో దానికి తగ్గట్లుగానే యువత మొత్తం కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తేనే ఈరోజు భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. భారతీయ జనతా పార్టీ నిలబడితే భారతదేశం యొక్క స్థితిగతులన్నీ కూడా చక్కబడతాయి. ఈ స్థితిగతులన్నీ కూడా చక్కబడితే ప్రపంచ దేశంలో మనమంతా కూడా ఉన్నతంగా ఒక గౌరవంగా ఒక భారతీయుడు అని చెప్పుకునే విధంగా మనం బతకగలుగుతామని చెప్పేసి ప్రజలలోకి మనం తీసుకుపోవడం జరుగుతుంది, యువతకు చెప్పడం జరుగుతుంది. యువ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించి అదేవిధంగా రెండో కార్యక్రమం యువ సమ్మేళనాలు కార్యక్రమాలు నిర్వహించి ఈ సమ్మేళనాల ద్వారా మనం మన కార్యకర్తల యొక్క స్థితిగతులకు మన పార్టీ చేసినటువంటి విధి విధానాలన్నింటిలో కూడా యువ సమ్మేళనం ద్వారా మనం కార్యకర్తకు అందరూ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కార్యకర్త ద్వారా ప్రతి డోర్ టు డోరు ఒక 3 సార్లు మనం ప్రతి ఓటర్ని కలిసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇలాంటి స్థితి మొత్తం కూడా ఇలాంటి కార్యాచరణ మొత్తం కూడా కేవలం భారతీయ జనతా పార్టీ యువ మోర్చాలో ఉన్నటువంటి యువ మోర్చా కార్యకర్తలు కావచ్చు, వివిధ మోర్చాలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది, మిగతా పార్టీలకు ఎక్కడ కూడా కాదు. కాబట్టి మాకు గట్టి నమ్మకం ఉంది. ఇప్పటికీ కూడా మేము తెలంగాణ ప్రజలకు చెప్పడం జరుగుతుంది, మేము ఏదైతే చేయగలుగుతామో, మేము ఏదైతే చేస్తామో చేసేదే భారతీయ జనతా పార్టీ చెప్తుంది, చెయ్యగలిగినదే భారతీయ జనతా పార్టీ చెప్తుంది. మిగతా పార్టీల లెక్క టీఆర్ఎస్ లెక్క, కాంగ్రెస్ లెక్క, జేడీ లెక్క, ఆప్ పార్టీ లెక్క, ఇలాంటి పార్టీల లెక్క భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా బట్టబాజు మాటలు కానీ జూటా మాటలు కానీ ఎక్కడ కూడా చెప్పే పరిస్థితి ఉండదు. కాబట్టి తెలంగాణ ప్రజలకందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. దొంగలు రాబోతున్నారు, మిమ్మల్ని ఎలక్షన్లలో మళ్ళా మసిబూసి మారేడుకాయ చేయబోతున్నారు. ఒకరేమో మునిగిపోయినటువంటి నావ అయినటువంటి ఎవరైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో మునిగిపోయినటువంటి నావాది దాన్ని తీయడానికి టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ కూడా వాళ్ళకి సహకరిస్తలేరు. ఇంకో నావ కాంగ్రెస్ నావ, మునిగిపోతున్నటువంటి నావ, వాళ్ళకు వాళ్ళే చాలు ఆ నావను ముంచడానికి, ఆ యొక్క రేవంత్ రెడ్డిని ముంచడానికి, ఆ యొక్క నావకు వాళ్ళే చాలు రంధ్రాలు పెట్టి దాన్ని ముంచడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలంతా కూడా ఆ 2 పార్టీలను కాకుండా భారతీయ జనతా పార్టీ అదే భూగర్భాలకేసి అదే నీటిలో నుంచి ఒక కమలం వికసించి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నది. అలాంటి కమలం పువ్వుని, అలాంటి బీజేపీ తరఫున నరేంద్ర మోడీ దూతగా ఒక ప్రత్యర్థిగా మీ ముందుకు రాబోతున్నారు. బీజేపీని ఆశీర్వదించి పార్లమెంట్కి పంపిస్తే మనం అభివృద్ధి చెందుతాం, మీరు అభివృద్ధి చెందుతారు, మీ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పేసి. సో ఇక్కడ నరేంద్ర మోడీ ఫోటో లేకపోతే బీజేపీ నాయకులు ఓట్లు అడిగేంత దమ్ము లేదనుకోవచ్చు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అప్పటి నుంచి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతారు. నరేంద్ర మోడీ గారు ఎవరు? బీజేపీ కార్యకర్త. బీజేపీ కార్యకర్త. ఇప్పుడు మహేందర్ ఎవరు అంటే బీజేపీ కార్యకర్త. ఒక పర్సన్ సరే అండి, ఒక టికెట్ ఇచ్చినప్పుడు సో రాజుకి ఇచ్చారు, రాజు చూసి ఒక 10 మంది ఓట్లు వేయాలి, కానీ రాజు వెనక ఎవరో చూసి 10 మంది ఓట్లు వేయడం ఏంది? రాజుని చూసే వేయాలి, నరేంద్ర మోడీని వెయ్యాలి, నరేంద్ర మోడీ ఫోటోని చూసి వెయ్యాలంటున్నారు. నరేంద్ర మోడీ ఏ నాయకుడైనా, అరవింద్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పథకాలన్నీ కూడా మీకు తెలుసు. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పథకాలే కదా, ప్రజల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కదా. ఈరోజు వ్యవస్థ మొత్తం కూడా నడిపిస్తుంది నరేంద్ర మోడీ గారు అంటే మీరు నమ్ముతారా? నరేంద్ర మోడీ గారు ముందల నడుస్తున్నారు, నరేంద్ర మోడీ గారి వెనుకల నడుస్తున్నటువంటి వ్యవస్థ చాలా పెద్దది, నరేంద్ర మోడీ గారి వెనుకల ఉన్నటువంటి కార్యకర్తల సంఖ్య చాలా పెద్దది, నరేంద్ర మోడీ గారి వెనుకల ఉన్నటువంటి ఈ పార్టీ సిద్ధాంతం అనేది చాలా పెద్దది. ఆ సిద్ధాంతం, ఆ కార్యకర్తలను చూసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది. మరి ఆ నరేంద్ర మోడీ గారిని మేము ప్రజలకు చూపిస్తున్నాము. నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పథకాలని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రధానమంత్రి ఇచ్చిండని చెప్పాలా, లేకుంటే ఎవరో పేరు ఇచ్చిందని చెప్తున్నాం. నరేంద్ర మోడీ గారే కాదు సెంటర్ పాయింట్. ఈరోజు నన్ను ఒక రాష్ట్ర అధ్యక్షునిగా మీరు ఇక్కడ నన్ను కూర్చోబెట్టారు. ఎందుకో కార్యదర్శినో, ఎందుకో ట్రెజరర్నో, ఎందుకో ఉపాధ్యక్షునో, ఎందుకో స్పోక్ పర్సన్ ఎందుకో కూర్చోబెట్టలేదు ఇక్కడ. అంటే ఒక బీజేపీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తిగా నన్ను ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది.
ఒక బీజేపీ తెలంగాణకు సంబంధించిన విషయాలు ఏదైనా మాట్లాడాలంటే కిషన్ రెడ్డి గారు కూర్చొని ఒక రాష్ట్ర అధ్యక్షుని హోదాలో కూర్చొని అడ్రస్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఏమేమైతే పథకాలు ఉన్నాయో పేదల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ, ఒక బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ, ఒక కటిక గరీబు సంసారం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. అంత గొప్ప వ్యక్తి, గరీబుల కోసం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టే ఆయన చేసినటువంటి పనులు ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దాంట్లో తప్పేముంది? భాజపా నరేంద్ర మోడీ గారిని చూపించి అడుగుతాం, భారతీయ జనతా పార్టీ విధి విధానాలను చూపించి అడుగుతాం, భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి పథకాలను ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఈ విధంగా అడుగుతామని చెప్పేసి. మీ కాన్ఫిడెన్స్ June 4th డెఫినెట్ గా మళ్ళీ మనం కలుద్దాం. అప్పుడు ఇదే కాన్ఫిడెన్స్ ఉంటారా ఏందనేది కూడా డెఫినెట్ గా చూద్దాం. అక్కడ 400, ఇక్కడ డబుల్ డిజిట్ ఖచ్చితంగా అండి. ప్రాంతీయ పార్టీలను కూడతాం, కాంగ్రెస్ ని కూడా డెఫినెట్ గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మహేందర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.